బంటి చెట్టు పైన కూర్చుని ఇతర జంతువుల పట్ల అహంకారంగా మాట్లాడుతుంది. బంటి, ఓహ్! నేను ఎంత చాకచక్యంగా చెట్లమీద ఎగిరిపోతానో మీకు తెలుసా? నన్ను దాటి ఎవరూ వచ్చలేరు. మీరు అందరూ బలహీనులు. కాళి కాకి చూసి నవ్వుతుంది. కాళి, బంటి, అహంకారం మంచిది కాదు. జ్ఞానం, వినయం కలవారే నిజమైన బలవంతులు. బంటి, అవమానంగా నీలా చిన్న కాకిలు నన్ను బోధించలేవు. అడవి రాజు సింహం వస్తూ, సింహం, ఓ జంతువులారా! ఎవరు నాకు ఒక పని చేసి చూపిస్. అతనికి ప్రతిఫలం ఇస్తాను. సింహం, చెట్టు మీద ఉన్న తేనె తుట్టెను తీసుకుని రావాలి. ఎవరు చేయగలరు? అందరూ భయంతో వెనక్కిపోతారు. బంటి ముందుకు వస్తుంది. బంటి, అది చాలా సులభం. చూస్తే ఆశ్చర్యపోతారు. బంటి చెట్టెక్కుతుంది. కాని తేనె తుట్టెను తాకగానే తేనెటీగలు దాడి చేస్తాయి. బంటి కిందకి పడి బాధపడుతుంది. కాళి, నేను ప్రయత్నిస్తాను. తెలివిగా చేయాలి. కాళి ఆకులను ఉపయోగించి పొయ్యిలాగా కప్పి చెట్టుకు దగ్గరగా వెళ్లి తేనె తుట్టెను కింది పడేస్తుంది. ఎటూ తేనెటీగలు దాడి చేయలేదు. సింహం, బహుశబాష్, కాకి! నీవు తెలివిగా పనిచేశావు. నీకు ఈ ఫలం. అందరూ కలిసి కాళిని ప్రశంసిస్తారు. బంటి తలదించుకుని లజ్జపడుతుంది. బంటి, నేను తప్పు చేశాను. అహంకారం వదిలి జ్ఞానం, వినయంతో జీవిస్తాను. నైతికత, అహంకారం మనకు నాశనం తెస్తుంది. వినయం, తెలివి మనల్ని గెలుపుపాలకు చేస్తాయి.